కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా 9 పేజీల లేఖను రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా లేఖలో ప్రస్తావించారు. కేంద్రం పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా 9 పేజీల లేఖను రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశారో లేఖలో ప్రస్తావించారు. కేంద్రం పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా 9 పేజీలతో కూడిన లేఖను రాయడం జరిగింది. ఈ లేఖలో రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు అనుమతులు, అలాగే నిధుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశారో అంటూ కూడా లేఖలో ప్రస్తావించడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా నడుస్తుంది. ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇటీవల ప్రధానమంత్రి మోడీని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత కొన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అయితే మోడీకి ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఏర్పడిన నుంచి 2023లో డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ పైన ప్రతిసారి విజ్ఞప్తులు చేస్తున్నాం. కానీ దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు రాష్ట్ర ప్రయోజనాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. అది దానికి సంబంధించి ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రెస్పాండ్ అవుతూ అవగాహన రాహిత్యం మాట్లాడుతున్నాడు. ఒక నిరాధార ఆరోపణ చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను కిషన్ రెడ్డినా అని అంటూ ఆయన సెటైర్లు వేసిన పరిస్థితి. అదేవిధంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి అన్ని ఇస్తూ వస్తుంది. కేంద్రం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అది నరేంద్ర మోడీని అడిగి ఇచ్చిందా అని చెప్పి కిషన్ రెడ్డి ఫైర్ అయిన పరిస్థితి. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయన బహిరంగ లేఖ రాశారు. లేఖ రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కిషన్ రెడ్డి నిన్న సీఎం రేవంత్ రెడ్డిని ప్రస్తావిస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యత రాహిత్యంగా, అవగాహన రాహిత్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ చాలా అంశాలు ఆయన ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. మెయిన్గా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశాల్లో కేంద్ర
కేంద్రం సహకరిస్తుందో ఏం చేస్తుందో ఆయన ప్రస్తావించారు. అయితే కొన్ని అంశాలు ఇక్కడ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ ద్వారా అంటే ప్రజలందరికీ తెలియాలి అనే విధంగా ఆయన ఒక బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. కేంద్రం సహకరించట్లేదు, దీన్ని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని చెప్పి అదైనా విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఇటు మెయిన్గా హైదరాబాద్ మెట్రో సంబంధించుకోవచ్చు, ఫేజ్ 2 సంబంధించి 69 కిలోమీటర్లకు, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి ఇష్యూ కావచ్చు, అదేవిధంగా మూసీ పునరుజ్జీవంకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతోపాటుగా రీజనల్ రింగ్ రోడ్తో పాటు డ్రైపోర్ట్ ఏపీ నుంచి ఏపీలోని బందర్ సీపోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి ఇవన్నిటికీ అంటే వీటికి సంబంధించి కేంద్ర నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటికి లోబడే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది, దానికి అనుగుణంగానే ప్రవేశిస్తుంది. ఇటు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. అయినప్పటికీ కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే నిధులపైన, రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో వివక్ష చూపుతుంది అనేది ఆయన ప్రధానంగా ఈ లేఖలో ప్రస్తావించారు. మెయిన్గా కిషన్ రెడ్డి ఏవైతే ఆయన అవగాహన రాహిత్యం అని పేర్కొన్నాడు, దాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆయన కొంచెం ఇబ్బంది పడ్డట్టుగానే అనిపించింది. ఎందుకంటే దాన్ని ఆయన విచక్షణకు వదిలేస్తున్నా అంటూ బహిరంగ లేఖ రాయడం వెనుక దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టుగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధాని మోడీని కలిసిన తర్వాతనే దుమారం అయితే రేగుతుందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుకునే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అనేటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఈరోజు ఈ బహిరంగ లేఖ విడుదల చేయడం జరిగింది. ఇందులో చాలా అంశాలు ప్రస్తావిస్తూ మెయిన్గా రీజనల్ రింగ్ రోడ్డు లాంటి సంబంధించుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రైజింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే పెట్టుబడుల విలువ వస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ పేరిట రీజనల్ రింగ్ రోడ్ కనుక రీజనల్ రింగ్ రోడ్ ఏర్పడితే, రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే ఈ ఉత్తర భాగం ఇప్పటికే 90% భూసేకరణ పూర్తయింది. దక్షిణ భాగానికి కూడా తొందరగా అలైన్మెంట్ ఖరారు చేసి, దక్షిణ భాగాన్ని కూడా తొందరగా టెండర్ ఖరారు చేస్తే, కాల్ఫార్ చేస్తే, 2 రీజనల్ రింగ్ రోడ్ను పూర్తి చేస్తే దానికి సమాంతరంగా రైల్వే లైన్ కూడా వేయాలి, రీజనల్ రింగ్ రోడ్ రైల్వే లైన్ వేయాలని చెప్పి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ కనుక పూర్తయితే రాష్ట్ర స్వరూపమే మారిపోతుంది. ఇది రాష్ట్ర ప్రజల ఇది ఒక అంటే అభివృద్ధికి సూచిక నిలవబోతుందని చెప్పారు. ఎందుకంటే తెలంగాణకు సముద్రం ఏరియా లేదు, ఈ సీ ఏరియా లేదు కాబట్టి దగ్గరలోని అంటే డ్రై పోర్ట్ల ఏర్పాటుకు మాకు అది సమకూర్చాలి. దానికి అనుగుణంగా డ్రై పోర్ట్ నుంచి నేరుగా సీ పోర్ట్కు ఏదైతే ఉందో అక్కడికి గ్రీన్ఫీల్డ్ హైవేలు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే రిక్వెస్టులు చేసిందో ఆ రిక్వెస్టులు అన్ని ఇటు రాష్ట్ర ప్రయోజనాలకు చేకూర్చే విధంగా, అదేవిధంగా రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు అంటే ఉపయోగకరంగా ఇటు ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కు సంబంధించి ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే విధంగా, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీకి, అదేవిధంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందే విధంగా ఆయన సూచనలు చేసినట్టుగా ఇందులో పేర్కొన్నప్పటికీ ఇటు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించట్లేదు అని ఆయన పేర్కొంటూనే మొన్న వరకు నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెయినింగ్ ఏదైతుందో అందులో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా టార్గెట్ చేస్తూ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ ఎన్నికల్లో తిరుగుతున్నారు కానీ రాష్ట్రానికి రావాల్సిన నేను ఏదైతే ప్రపోజల్ పెట్టానో వాటిని తీసుకురండి, రాష్ట్రానికి కావాల్సింది తీసుకురావాలని నేరుగా టార్గెట్ చేశారు. అయితే తర్వాత మొన్న 26 నాడు శివరాత్రి రోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఈ అంశాలను ఆయన ఏదైతే విజ్ఞప్తులు ఉన్నాయో దానికి సంబంధించి అన్ని ఆ లేఖలన్నీ ప్రధాని మోడీకి ఇచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. అక్కడ మీడియా చిట్చాట్ చేస్తూ కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని చెప్పి ఆయన ఆరోపించిన నేపథ్యంలో కిషన్ రెడ్డి ఈ స్థాయిలో తీవ్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే సాగుతుంది. ఎందుకంటే కిషన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల పట్లనే కేంద్రం వివక్ష చూపుతుంది అనేది లేవనెత్తున్న అంశం ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చేస్తున్నారు, రాష్ట్రానికి మా రాష్ట్రం నుంచి వెళ్లే పన్నుల వాటా ఏదైతుందో వెళ్ళిన దానికంటే మాకు వచ్చేది తక్కువగా ఉంది. మా రాష్ట్ర జీడిపి ఇక్కడ దేశ జీడిపిలో తెలంగాణ ఏదైతుందో పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలోనే నెంబర్ 1, 2, 3 ప్లేసులలో తెలంగాణ వస్తుంది. అయినప్పటికీ మాకు రావాల్సిన జిఎస్టీ బకాయిలు రావట్లేదు, పన్నుల వాటా మేరకు మాకు రావాల్సిన నిధులు రావట్లేదు అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్గా తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో అన్యాయం జరుగుతుంది. దీనికి కేంద్ర మంత్రులు 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపి
పంపిస్తే 2 కేంద్ర మంత్రులు అయ్యారు. ఆ కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఏం తీసుకొస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా, మీకు ఓన్లీ కేవలం ఓట్లే కావాలా ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇక్కడ ప్రయోజనాలు పట్టవా అనేటువంటి మెయిన్ గా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కిషన్ రెడ్డి కూడా ప్రధాని మోడీని అడిగి హామీలు ఇచ్చారా, మీరు అలివిగాని హామీలు ఎందుకు ఇచ్చారంటూ ఆయన కూడా కౌంటర్ చేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనుకోవచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగా ఈ మాటల తూటాలు అయితే పేలుతున్నాయి. మెయిన్ గా ఈ రోజు రాసిన బహిరంగ లేఖ అయితే ఉందో దీన్ని బేస్ చేసుకొని మరింత రాజకీయ దుమారం రేగే అవకాశం కనిపిస్తుంది. దీనిపై కిషన్ రెడ్డి కూడా కొద్దిసేపట్లోనే స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది నేరుగా ఆయనను సూటిగా ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి పలు అంశాలను పొందుపరిచారు. కాబట్టి ఇవన్నీ ఏవైతే ఆయన లేఖలో పొందుపరచాలో ఇవన్నీ రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేసే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ అంశాలన్నీ కూడా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలు. కాబట్టి మెయిన్ గా ఇటు RRR కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి రాష్ట్ర అవసరాలకు సంబంధించి మెట్రో ఫేజ్ 2 కూడా ఏదైతే 69 కిలోమీటర్లు ఉందో ఆ అలైన్మెంట్ అది కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్టి ఉంది. అది కేంద్రం అనుమతించాల్సిందే, దానికి కేంద్ర నిధులు ఇవ్వాల్సిందే. అయితే మెయిన్ గా ఈ రీజనల్ రింగ్ రోడ్డు, ఇటు మెట్రో లైన్, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ కావచ్చు, మూసీ పునరుజ్జీవం సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినప్పుడు మంచి ప్రాజెక్ట్ ఏది, మంచి కార్యక్రమం తీసుకున్నారని చెప్పి ఆయన ప్రశంసించారనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వెల్లడించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీని మీద మూసీనేమో బీజేపీ అడ్డుకుంటూ వస్తుంది. కిషన్ రెడ్డి అయితే దాని వెంట పాదయాత్ర చేశారు. అక్కడ ప్రజల్ని అంటే ఖచ్చితంగా పేద ప్రజలు ఇక్కడ ఇల్లు తొలగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. పేదలకు ఈ ఇల్లు తొలగించకుండానే ఇక్కడ అభివృద్ధి చేయొచ్చు, మూసీని శుద్ధి చేయొచ్చు అనేటువంటి కొన్ని సూచనలు చేసిన పరిస్థితి, ఆయన అక్కడ నిద్ర చేసిన పరిస్థితి ఆ ఏరియాలలో. అంటే మూసీని బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానంగా అడ్డుకుంటున్నాడు అనేది ఆయన పాయింట్అవుట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే దీని ప్రధాని మోడీ ఏమో ఆ మూసీ పునరుజ్జీవ పథకాన్ని ప్రశంసిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం దాన్ని అడ్డుకుంటున్నాడు అనేటువంటి ఎక్స్పోజ్ చేసేందుకు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆయన లేఖ ద్వారానైతే తెలియజేసిన పరిస్థితి కనిపించింది. మెయిన్ గా మొదటి నుంచి బీజేపీ కార్యక్రమాలు, ఆయన కేంద్ర మంత్రి కాకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. రానున్న రోజుల్లో అంటే బీజేపీ డే బై డే తన బలాన్ని పెంచుకుంటూ వస్తుంది. ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సన్నద్ధం అవుతున్న వేళ ఇరు పార్టీలు గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అంటే డే బై డే తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్న బీజేపీ మాత్రం ఇక్కడ పాగా వేసేందుకే అంటే రాజకీయ ప్రయోజనాల మేరకే పనిచేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణ ఒక ఫెయిల్యూర్ రాష్ట్రంగా క్రియేట్ చేసేందుకు, చిత్రీకరించేందుకే నిధులు ఇవ్వట్లేదటువంటి ఆరోపణలు ఇటు కాంగ్రెస్ నేతలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవే అంశాలను మెయిన్ గా ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మాట్లాడినప్పుడు ఇక్కడ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి ఉండదు, రాజకీయాలకు అంటే సమన్వయ లోపం ఉంటుంది, ఆ నేతలే వారికి రాజకీయ సమన్వయ లోపంతో అక్కడ రాష్ట్రం అభివృద్ధి కుంటిపడుతుంది అనే విధంగా మెసేజ్ వెళ్ళంగా వారి కుయుక్తులు పన్నుతున్నారు. దీనికి మెయిన్ గా కిషన్ రెడ్డి ఆజ్యం పోస్తున్నారు అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇవైతే ప్రస్తుతానికి రాజకీయ దుమారం రేపాయని చెప్పొచ్చు. దీనిపై కిషన్ రెడ్డి ఏదే విధంగా రెస్పాండ్ అవుతారో, ఎందుకంటే ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలన్నిటికీ ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లో చర్చకు దారితీసేటువంటి అంశం కాబోతుంది. కాబట్టి మెయిన్ గా ఆ రాష్ట్రానికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దీనికి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ కనుక పూర్తయితే ఈ రియల్ ఎస్టేట్ తో పాటుగా ఇటు రైల్వే లైన్ కనుక ఏర్పడితే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కు మెయిన్ గా ఒక మెయిన్ పార్ట్ కాబోతుంది. దీంతో పాటుగా ఎయిర్పోర్ట్ కు ఈ మెట్రో ఫేజ్ 2 కనెక్టివిటీ ఏదైతుందో ఇటు దూర ప్రాంతాలు, ఇటు అల్వాల్ లాంటి ఏరియాలకు కావచ్చు, ఇటు హయత్ నగర్ వరకు కావచ్చు, ఇటు మిగతా ఇటు ఏదైతే ఇటీవల రూపొందించారో అలైన్మెంట్స్ కి సంబంధించి అది కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఇప్పటికే DPR కు సంబంధించి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఆల్రెడీ అక్కడ కార్యకలాపాలు మొదలైన పరిస్థితి, అడ్మిషన్స్ కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా స్కిల్ యూనివర్సిటీ వరకు ఇది కొత్త లైన్ కూడా వేస్తున్న పరిస్థితి, దాని DPRలు కూడా రూపొందిస్తున్న పరిస్థితి. అయితే ఇవి అన్ని కూడా రాష్ట్ర అభివృద్ధికి సూచిగా నిలవబోతున్న నేపథ్యంలో వీటన్నిటిపైన అంటే లేఖలో ప్రస్తావించిన అంశాలన్నిటిపైన ఏదైతే కిషన్ రెడ్డి పేర్కొన్నాడో ఈయన అవగాహన రాహిత్యం, బాధ్యత రాహిత్యం తోటి ఆరోపణలు చేశారని చెప్పి పేర్కొన్నాడో దానికి సంబంధించి
ఏం వివరణ ఇవ్వబోతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలకు ఆయన ఎలా రెస్పాండ్ కాబోతున్నాడు అనేది చూడాల్సి ఉంటుంది. మెయిన్ గా ఇది కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.